షలోం. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లినగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీయ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు మనందరి మీద తన ఉచితమైన కృప చూపి సజీవుల సంఖ్యలో ఉంచి మరొక నూతన దినంలో నడిపించినందుకే దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను. ఈ యొక్క మాటలో మొదటి భాగం చూస్తే గనక, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. భయం అనేది లేని మనిషి అంటూ ఉండడండి ఈ భూమి మీద. ఏదో ఒక సమయంలో ఏదో రీతిలో ఈ భయం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఉదాహరణకి, ప్రతిరోజు మన దైనందిన జీవితంలో మనం చేస్తున్న మన యొక్క పనులలో ఒక బాస్ నుంచో, లేకపోతే ఎవరి దగ్గర అయితే మనం పనిచేస్తున్న వారి దగ్గర నుంచి ఆ యొక్క ఏదో భయం ఉంటేనే కదా మనం చక్కని రీతిలో పని చేయగలుగుతాము. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి మీద ఎవరో ఒక సూపర్వైజింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఒక ఆర్థికమైన ఇబ్బందుల చేత వచ్చే భయము, కుటుంబంలో అనేకమైన రీతిలో వచ్చే భయము, మన యొక్క ఆరోగ్యము సరిగ్గా లేనప్పుడు డాక్టరు ఏదో చాలా ఒక పెద్ద విషయాన్ని మనకు చెప్పినప్పుడు దానివల్ల అంటే మన శారీరకమైన భయం, ఎలాగ భయం ఏదో ఒక రీతిలో మనిషిని వెంటాడుతూ ఉంటుంది. అయితే తండ్రి అయిన దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, భయపడకము, నేను నీకు తోడైనాను అన్నాడు. ఇశ్రాయేలు కొరకు చెప్పిన ఈ మాట ఈరోజు మనతో మన పరమ తండ్రి మన యొక్క భయమును చూచి, మన యొక్క దిగులును చూచి, మన హృదయాల యొక్క కలవరంను చూచి మనకి ధైర్యమును, ఒక గొప్ప ధైర్యమును, ఆదరణను కలుగజేస్తున్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. అయితే ప్రియులారా, మనము పుట్టక మునిపే మన గురించి మన పరమ తండ్రికి తెలుసు కదండి. యెషయా గ్రంథంలోని 44వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనై యెహోవా, సహాయము చేయువాడనైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు: నా సేవకుడు ఒక యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరూను, భయపడకము. ఏమని చెప్తున్నాడండి? నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడునైనా యెహోవా. ఎంత చక్కని మాట, ఎంత గొప్ప మాట చూడండి. అయినా సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆకాశ మహాకాశములు పట్టజాలనంత విస్తారమహిమ గల దేవుడు, ఈ సృష్టిని మనం నుంచిన భూమి, చూస్తున్న ఆకాశము, పీల్చుకుంటున్న గాలి, త్రాగుతున్న నీరు, తింటున్న ఆహారం సమస్తమును చేసింది ఆయనే. ఆయన చెప్తున్న మాట, ఆయన అత్యున్నత స్థలంలో నివాసం చేయవాడు, కానీ మనతో మాట్లాడుచున్నాడు. ఎందుకంటే మనల్ని ఒక ప్రత్యేక రీతిలో చేశాడు ఆయన. ఈ సృష్టిని అంతటినీ నోటితో కలుగునుగాక అని చేసిన ఆయన మనల్ని మాత్రము తన చేతులతో మట్టిని తీసి బొమ్మగా తయారు చేసి తన జీవాయువును ఊది ఒక ప్రత్యేకత ఉంది మనకి. ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ప్లాన్ ఉంది మన మీద. కాబట్టి మరి ఆ ప్రత్యేకతను మనం నిలుపుకుంటున్నామా? తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ప్రత్యేకతను మరి ఆయనను స్తుతించడం ద్వారా, ఆయన నామానికి విలువనిచ్చడం ద్వారా, ఆయన చెప్పిన మార్గంలో నడుచుట ద్వారా మనము ఆ ప్రత్యేకతను నిలుపుకోవాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరులరా, ఈరోజు తండ్రి అయిన దేవుడు మనకి చెప్తున్నట్టుగా, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నట్లుగా ఎలాగొస్తుంది? మరి అంత ధైర్యం ఎలాగొస్తుందంటే, ఆయన చెప్పినట్లుగా నడిస్తే ఆటోమేటిక్గా ధైర్యం ఉంటుంది. ఎందుకంటే నీతిమంతుడిగా, నీతి న్యాయ యథార్థతలు కలిగి జీవిస్తే ధైర్యం ఉంటుంది, భయం ఉండదు. చూడండి, పాపం చేసేవాడికి భయం ఉంటుందేమో కదా, ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక సమయం అయ్యో తెలుస్తుందేమో, అయ్యో ఎవరికైనా తెలుస్తుందేమో, ఇదే భయము. మరి నీతి న్యాయ యథార్థతలు నిజాయితీ గలవాడైతే ధైర్యంగా నిలబడగలుగుతాడు. కాబట్టి లెమ్ము, నీకు వెలుగు ఇచ్చినది లెమ్ము, తేజరిల్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఎప్పుడు కూడా ఆయన మహిమ మన మీద ఉండాలి. ఎలా ఉండాలంటే, ఆయన తట్టు మనము చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన యొక్క మహిమ మన మీద ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను గైకొనటమే ఆయనను ప్రేమించడము. నన్ను ప్రేమించేవాడిని నేను ప్రేమిస్తాను అని చెప్పాడు కదండి. అంటే ఆయన మహిమ ఖచ్చితంగా మన మీద ఉంటుంది. ఎప్పుడంటే ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన యొక్క ధైర్యము, ఆయన యొక్క ఆదరణ, ఆ కృప, ఆ ప్రేమ
దయ, జాలి అన్నీ కూడా మన మీద ఉంటాయి. కాబట్టి ఈరోజు ఆయన చెప్తున్నట్లుగా భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉన్నందుకు, మనం ప్రత్యేకపరిచేందుకు, ప్రతిరోజు కూడా ఆయన ఉచితమైన కృపచేత మనం రక్షిస్తుంది. మనం కూడా ఆయనకు ప్రత్యేకతనిద్దాం, ఆయన గొప్ప చేద్దాం, ఆయన నామాన్ని స్తుతిద్దాం, ఆయన నామాన్ని కీర్తిద్దాం, ఆయన చూపించిన మార్గంలో నడిచే వారంగా ఉందాం. కాబట్టి ఈ మాటలు విన్న మీరందరూ కూడా కేవలము భయపడుతూ కాదు, జీవము గల దేవుణ్ణి కలిగి ఉన్నందుకు ధైర్యంతో ముందుకెళుతూ ఆయన నామ ఘనత కొరకు ఆయన చూపించిన మార్గంలో నడవాలని, ఆయన అంగీకరించాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడి మాటలను మన యొక్క హృదయంలో ఫలింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగండ పరమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఇశ్రాయేలు నిన్ను సృష్టించి తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే నువ్వు ఎలా ఉండాలో నీకు ఒక చిత్తమును, నీ యొక్క ప్లానింగ్ ఇచ్చిన వాడను. కాబట్టి భయపడవద్దు, నేను తోడైన చెప్పినట్టుగా ప్రభువా, నీ ధైర్యంతో మేము బ్రతుకుచున్నాము, నీ ఆదరణతో మేము బ్రతుకుచున్నాము. అట్టి ఆదరణ కృప ఇప్పుడు మా మీద నుంచి ఈ వాక్యమును ఉన్న బిడ్డల హృదయాల్లో శాంతిని, సమాధానం, నెమ్మదిని దయచేయమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. షలోం. దేవుని పరిశుద్ధ